జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. పేదింటివాడు మెచ్చింది జై కాంగ్రెస్ గొప్పింటివాడు నచ్చింది. మన కాంగ్రెస్ తెల్ల సంకెళ్లను తెంచింది జై కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. మన గాంధీ నెహ్రూలా జై కాంగ్రెస్ మన ఇందిరమ్మ నడిచింది. మన కాంగ్రెస్. రాజీవు శ్వాస విడిచింది. జై కాంగ్రెస్ సర్వత్యాగములకు మారు పేరు మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. మనకు మహామహులనిచ్చింది. జై కాంగ్రెస్ మన దేశమంతా మెచ్చింది. మన కాంగ్రెస్. ప్రాజెక్టులన్నీ కట్టింది. జై కాంగ్రెస్ పల్లె రూపురేఖ మార్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. రారాజురై తన్నలకు జై కాంగ్రెస్ ఉచిత విద్యుత్తును ఇచ్చింది. మన కాంగ్రెస్. పావలాకు రుణమిచ్చెను. జై కాంగ్రెస్ ప్రతి మహిళ గుండెలో నిలిచెను. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి జై కాంగ్రెస్ వాళ్ళ చిరునవ్వై వెలిగింది. మన కాంగ్రెస్. ప్రమాదంలో రక్షించి జై కాంగ్రెస్ ఆరోగ్యశ్రీని ఇచ్చింది. మన కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. హ్యాపీ బర్త్డే శివన్న. హ్యాపీ బర్త్డే శివన్న. లాంగ్ లివ్ 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 శివన్న. యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్. మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఆయన శివన్న గారు జన్మదిన శుభ సందర్భంగా మేము జగిత్యాల జిల్లా కేంద్రంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా శివన్న లాంటి నాయకులు యువతను ప్రోత్సహించడంతో ఈరోజు మనం అధికారంలోకి రావడం, యువత పాత్ర తెలంగాణలో ముఖ్యంగా మెరుగుపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. శివన్న గారు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అదేవిధంగా తెలంగాణ మొదటి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డన్న గారి బర్త్డే ఈరోజు స్థానిక ఇందిరాభవన్లో జరుపుకోవడం జరుగుతుంది. మరి వారికి కానీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ గున్నా మధుసూదన్ గారికి కానీ చాలా దగ్గర సంబంధం ఉండడంతో మరి ఇలాంటి జన్మదినాలు వారు చాలా చేసిండ్రు. వారు జిల్లా ప్రెసిడెంట్ ఉన్ననాడు, శివసేన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్ననాడు ఎంతోమందికి మరి అన్అఫీషియల్గా స్థానికంగా పనిచేయడానికి ఎంతోమందికి అవకాశాలు ఇచ్చిన గుండమాన ఆధ్వర్యంలో ఈరోజు శివసేన గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు జగిత్యాలలో మొట్టమొదటిగా యునానిమస్ అంటే రేపైతే అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. మరి దీపకల్పన గారు ఒక గోండు బిడ్డ, మరి మంగేలకు సంబంధించి వీర్పూర్ మంగేల గ్రామం గోండు గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా మరి వారందరూ కలిసి ఈరోజు శివసేన బర్త్డేను వారే ముఖ్య అతిథిగా హాజరై ఈరోజు ఈ కేక్ కట్ చేయడం మా అందరికీ సంతోషంగా. యూత్కు ఒక మార్గదర్శకుడు శివన్న గారి జన్మదిన వేడుకలు స్థానిక ఇందిరాభవన్లో చేసుకోవడం చాలా సంతోషకరం. ఈనాటి
ఈనాడు యూత్ ఒక స్ఫూర్తి తీసుకున్నాం మేము. ఆయన ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము యూత్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండాలో వ్యవహార శైలి అనే ఉద్దేశంతో యూత్ను మోటివేషన్ చేసుకుంటూ ఆయన చాలా ఉపదేశాలు చేసిన సందర్భాలు గుర్తు చేసుకుంటూ నిజానికి ఆయన ఒక చైర్మన్గా స్పోర్ట్స్ చైర్మన్గా కూడా ఇవాళ ఆయన ఉన్నాడు, సంతోషం. అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై ఆయన ఎన్నో ఉద్యమాలు చేపట్టాడు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైలు రాస్తారోకోలు చేసిండు, ఎన్నో కార్యక్రమాలను తీసుకొని తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకున్న తదుపరి టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడంతో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులపై ఎన్నో కేసులు జరిగినాయి. అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ ఓటమికై కృషి చేసి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా ఒక స్టేట్లో ఉంచిరంటే అందులో ఆయన పాత్ర కూడా ఒక యూత్ ఐకాన్గా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక రానున్న రోజుల్లో యువకులే ఈ దేశానికి మార్గదర్శనం అని తెలుపుతూ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు దాదాపుగా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మా యూత్ కాంగ్రెస్ పక్షాన జగిత్యాల పట్టణం అలాగే గ్రామ పంచాయతీలలో ఇప్పుడు పోటీ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇదే విధంగా రేపు గెలుపు సంబరాలు చేసుకోవాలని చెప్పి ఇందిరాభవన్లో కోరుకుంటూ మేము కూడా మా నాయకుడు ఎవరైతే శివసేన రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. జీవన్ రెడ్డి గారి ఆ నాయకత్వంలో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నిజంగా నిరుపేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ దయచేసి ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో ఎవరైతే ప్రజలకు సేవ చేసేటువంటి యువ నాయకులు ఉన్నారో వారికి మీరు గెలిపించే విధంగా ప్రజలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన గౌరవ మన గుండా మధు గారికి, మన ప్రజెంట్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిఆర్ రాజేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ సర్పంచ్గా వచ్చినటువంటి దీప కల్పన గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి అందరికీ ఈ సందర్భంగా మరోసారి శివసేన గారికి మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న జై కాంగ్రెస్ జై జీవన్.